హాయ్ ఎవరీవన్, ముందుగా అందరికీ నమస్కారం అండి. మీరు ఆల్రెడీ తమిళనాడులో చూసే ఉంటారు. కోటీశ్వరులను చేసే పోస్ట్ ఆఫ్ స్కీము ప్రభుత్వ హామీతో గ్యారెంటీ రిటర్న్స్ అండి. ఇది ఎందుకంటే మీకు ఈ ప్రభుత్వ పథకంలో మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఖచ్చితంగా కోటీశ్వరులు అవుతారు. ఎందుకంటే అంత రాబడి వస్తుందన్నమాట ఈ స్కీమ్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల. ఈ స్కీమ్ లాంగ్ టర్మ్ స్కీమ్ కింద చూసుకోవచ్చు. మీకు పోస్ట్ ఆఫీస్కి సంబంధించిన పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ ఒక చక్కటి మంచి స్కీమ్ అనమాట. ఈ ప్రభుత్వం పథకాలు మీరు కానీ మీ యొక్క ఆర్థిక సామర్థ్యం మేరకు పెట్టుబడి పెట్టుకోవచ్చు. దీనికి సంబంధించిన వివరాలన్నీ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎంత వస్తుంది, నిజంగానే మనం కోటీశ్వరులు అవుతామా లేదా అనేది మీ వీడియో అంతా చూసిన తర్వాత మీరే కామెంట్ చేయండి. అదేవిధంగా మీకు ఏ డౌట్ ఉన్నా సరే కామెంట్ చేస్తే నేను దానికి మీకు రిప్లై ఇస్తాను. మొదటిసారి మన ఛానల్గా చూసినట్లయితే లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ నుంచి మీ వీడియో మొదటగా మీకు రావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఆలస్యం చేయకుండా మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదాము. ముందుగా ఈ యొక్క స్కీమ్ నేమ్ వచ్చి పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్. ఇది పోస్ట్ ఆఫీస్ సంబంధించిన ఒక మంచి పథకం అని చెప్పొచ్చు. ఇది లాంగ్ టర్మ్ బేసిస్ కింద తీసుకోవచ్చు అండి. ఇది మినిమం పీరియడ్ వచ్చి 15 years ఉంటుంది. దీని ఫీచర్స్ ముందుగా మనం ఫీచర్స్ అనేది క్లియర్గా తెలుసుకుందాము. దీని యొక్క వడ్డీ రేట్ వచ్చి 7.1 ఇంట్రెస్ట్ రేట్ అయితే ఉంటుంది. దీని యొక్క టర్మ్ వచ్చి 15 years పీరియడ్ ఉంటుంది. ఇందులో లోన్ ఫెసిలిటీ ఉంటుంది. అదేవిధంగా విత్డ్రాల్ కూడా తీసుకోవచ్చు. విత్డ్రాల్ అనేది 5 years తర్వాత విత్డ్రాల్ తీసుకోవచ్చు. 1 year తర్వాత లోన్ అనేది మీరు థర్డ్ ఫైనాన్షియల్ ఇయర్లో లోన్ కూడా మీరు తీసుకునే అవకాశం అయితే ఉంది. ఇందులో ఇంకొక మంచి బెనిఫిట్ ఏంటంటే మనం ఇన్వెస్ట్మెంట్ చేసే దాని మీద, అదేవిధంగా మనకి వచ్చే ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత వచ్చే వడ్డీ మీద, అదేవిధంగా మనకి మెచ్యూరిటీ అయిపోయినాక వచ్చే వడ్డీ మీద మొత్తం మీద ట్యాక్స్ ఫ్రీ అండి. ఎటువంటి ఒక్క రూపాయి కూడా ట్యాక్స్ ఉండదు. చాలా 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 బెస్ట్ స్కీమ్ అనమాట. ఇది ఒక్క రూపాయి కూడా కట్టు కాకుండా అయితే మనకు రావడం జరుగుతుంది. ఇది 80C కింద ఉపయోగించుకోవచ్చు. ఎవ్రీ ఇయర్ 1,50,000 కానీ మీరు సేవ్ చేస్తే ఆ 1,50,000 మీరు ఇన్కమ్ ట్యాక్స్ రూపంలో చూపించుకోవచ్చు. ఎటువంటి రూపాయి కూడా కట్ అవుతుంది. మామూలుగా అయితే మనం కొన్ని పథకాలు అయితే మెచ్యూరిటీ మీద కొంత ఇంట్రెస్ట్ అయితే పోతుంది, లేదా ఇంట్రెస్ట్ వచ్చే దాని మీద కూడా ఇంట్రెస్ట్ పోతుంది. కానీ ఈ స్కీమ్కి వస్తే మీరు ఇన్వెస్ట్మెంట్ దాని మీద ట్యాక్స్ ఫ్రీ, ఇంట్రెస్ట్ మీద ట్యాక్స్ ఫ్రీ, మెచ్యూరిటీ అమౌంట్ మీద ట్యాక్స్ ఫ్రీ. ఇంత బెనిఫిట్స్, ఇన్ని ఫీచర్స్ ఉన్నాయండి ఈ స్కీము. సరే, మనం ఎంత వేస్తే ఎంత వస్తుంది ఇప్పుడు చూద్దాము. ఈ స్కీమ్ మనము అప్లై చేయాలనుకుంటే ఒక ఆధార్ కార్డ్ జెరాక్స్ కావాలి, పాన్ కార్డ్ జెరాక్స్. ఫస్ట్ టైం కానీ మీరు అప్లై చేసినట్లయితే పోస్ట్ ఆఫీస్ స్కీమ్ సంబంధించిన 3 photos అయితే కావాలి. లేదు మాకు ఆల్రెడీ అకౌంట్ ఉందనుకుంటే ఒక ఫోటో అయితే సరిపోతుందండి. మినిమం డిపాజిట్ వచ్చి 500 స్టార్ట్ అవుతుంది. మ్యాక్సిమం వచ్చి 1,50,000 వరకు మీరు ఇన్వెస్ట్మెంట్ అయితే చేయొచ్చు. అంటే నెలకి 12,500 మ్యాక్సిమం చేసుకోవచ్చు అనమాట. 500 నుంచి 12,500 వరకు నెలకి ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఇందులో మీకు 5 years తర్వాత విత్డ్రాల్ అయితే తీసుకోవచ్చు. పీరియడ్ వచ్చి 15 years వరకు ఉంటుంది. మీరు సింగిల్గా అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు, లేదా మీ పిల్లల పేరు మీద కూడా అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. మీ పిల్లల పేరు మీద ఇప్పుడు 5 years 10 years లోపల ఉన్న వాళ్ళు ఒకవేళ ఓపెన్ చేసుకుంటే వాళ్ళు రేపు డిగ్రీస్ కావచ్చు, లేదా బిజినెస్ పెట్టుకోవడానికి కావచ్చు, ఒక పెద్ద అమౌంట్కి అయితే రావడం అయితే జరుగుతుంది. పిల్లల పేరు మీద పెట్టడానికి ట్రై చేయండి. మంచి వడ్డీ రేటు. దీని యొక్క ఇంట్రెస్ట్ రేట్ వచ్చి 7.1 ఉంటుంది. అయితే ఇప్పుడు మనం ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎంత వస్తున్నది ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాము. సపోజ్ మీరు నెలకి 8,000 కానీ ఇన్వెస్ట్మెంట్ చేస్తే 15 సంవత్సరాలు మీరు కట్టేది 14,40,000 వరకు మీరైతే కడతారు. మీకు వడ్డీ వచ్చి 10,84,545 రూపాయలు వస్తుంది. అంటే టోటల్ మెచ్యూరిటీ అమౌంట్ వచ్చి 25,24,545 రూపాయలు వస్తుంది. అదే కానీ మీరు ఈ 15 years కట్టిన తర్వాత, అంటే 1 year ముందు కానీ మీరు కానీ ఇది కానీ ఎక్స్టెండ్ కానీ చేసుకుంటే, ఒక 5 years బ్లాక్ 5 years ఎక్స్టెండ్ కానీ చేసుకుంటే, అంటే 20 సంవత్సరాలకి మీరు కట్టేది 19,20,000. మీకు వచ్చేది వడ్డీ మాత్రమే 23,41,300 రూపాయలు వస్తుంది. అంటే టోటల్ వచ్చి 42,61,300 రూపాయలు వస్తుంది. మొత్తం 20 సంవత్సరాలకి 42 లక్షల వరకు వస్తుంది. అదే ఇంకొక 5 years కానీ ఎక్స్టెండ్ చేసుకుంటే బ్లాక్ పీరియడ్ అనేది అంటే 25 సంవత్సరాలకి మొత్తం. అంటే ఇది లాంగ్ టర్మ్ ఎందుకు చెప్పారంటే ఇప్పుడు అర్థమైంది కదండి. 20 సంవత్సరాల వరకు కానీ మీరు ఇన్వెస్ట్మెంట్ కానీ చేస్తే మీరు కట్టేది 24 లక్షలు, మీకు వడ్డీ వచ్చేది 41 లక్షలు, మొత్తం 65,97,130 రూపాయలు. ఏంది మీరు నెలకి 8,000 ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఇప్పటి వరకు 25 సంవత్సరాలకు ఈ 65,97,130 రూపాయలు అనేది గ్యారెంటీ ఇన్కమ్ అండి. ఇది
పక్కాగా వచ్చే రిటర్న్స్ అనమాట. సపోజ్ మీరు ఎస్ఐపితో పోల్చినా మ్యూచువల్ ఫండ్తో పోల్చినా అవి వస్తాయో రాదని మీకు ఒక నమ్మకం అయితే ఉండదు సరిగా. మీకు ఖచ్చితంగా అమౌంట్ అయితే వస్తుంది. సో మనకి స్టాండర్డ్ డిడక్షన్ చూసుకోవాలి కానీ మనకు వస్తుందో రాదా అనే డౌట్లో అయితే మనం చూసుకోకూడదు ఎప్పుడైనా సరే. ఎందుకంటే మనం దాచిపెట్టుకో అమౌంటే చిన్న అమౌంట్లు, అందులో కూడా మన మీద మనకి నమ్మకం లేకపోతే చాలా కష్టం. కానీ ఇది గవర్నమెంట్ స్కీము, ప్రభుత్వం సంబంధించిన స్కీమ్ కాబట్టి మీకు ఖచ్చితంగా వస్తుంది. సపోజ్ మీరు అదే 15 సంవత్సరాలకి నెలకి 12,500 కనుక కట్టలేస్తే ఎంత వస్తుందో చూద్దాం. నెలకి 12,500 అంటే సంవత్సరానికి 1,50,000. ఈ 1,50,000 మీరు ట్యాక్స్ పే చేసే వాళ్ళు అయితే ఇన్కమ్ ట్యాక్స్గా చూపించుకోవచ్చు. అప్పుడు అక్కడ కూడా పడదు. మీరు ట్యాక్స్ కట్టే అమౌంట్నే ఈ యొక్క స్కీమ్లో పెట్టుబడి పెట్టారనుకోండి, అప్పుడు మీరు ఈ పెట్టుబడి పెట్టినంత దీనికి సంబంధించిన వడ్డీ అంతా ఫ్రీయే కదా ఇంకా. సో దాన్ని బట్టి మీరు నెలకి 12,500 కనుక కడితే మీరు మొత్తం కట్టేది 22,50,000. అంటే మీకు వడ్డీ వచ్చేది 16,94,600 వస్తుంది. మొత్తం 39,44,600. అదే ఇంకొక 5 ఇయర్స్కి ఎక్స్టెండ్ చేసుకుంటే 20 సంవత్సరాలకి అయితే మీరు 30 లక్షల వరకు కడతారు. మీకు వడ్డీ మాత్రమే 43,89,943 రూపాయలు వస్తుంది. అంటే టోటల్ అమౌంట్ వచ్చి 73,89,943 రూపాయలు. ఇంకొక 5 ఇయర్స్ ఎక్స్టెండ్ చేసుకున్నారు. లేదు నాకు 73 లక్షలు కావాలంటే మీరు విత్డ్రా చేసుకోవచ్చు, మెచ్యూరిటీ అమౌంట్ ఇచ్చేస్తారు. లేదు ఇంకొక 5 ఇయర్స్ నేను ఎక్స్టెండ్ చేసుకుంటాను అంటే 25 సంవత్సరాల వరకు. 25 సంవత్సరాలు మీరు కట్టేది 37,50,000 మీరైతే పే చేస్తారు మొత్తం అమౌంట్. మీకు వచ్చేది వడ్డీ మాత్రమే 78,70,266 రూపాయలు. టోటల్ ₹1,16,20,260 రూపాయలు. అంటే మీరు నెలకి 12,500 చొప్పున 25 సంవత్సరాలు కానీ మీరు పే చేస్తే మీకు ₹1,16,20,260 రూపాయలు అయితే వస్తుంది. ఇప్పుడు అర్థమైంది కదండి, మీరు కోటీసులు చేసే పోస్ట్ ఆఫీస్ పథకం అంటే ఇప్పుడు క్లియర్గా అర్థమైంది కదా. సపోజ్ మీ పిల్లల పేరు మీద ఒక 5 సంవత్సరాలు ఉన్నప్పుడుగా మీరు అప్లై చేస్తే ఒక 25 సంవత్సరాలకి అంటే అతనికి 30 సంవత్సరాలు వచ్చే లోపల ₹1,00,00,000 అయితే అతని చేతిలో ఉంటుంది. మీరు అనుకోవచ్చు ఆ టైంకి అది చిన్న అమౌంట్ కానీ, అలా అనుకొని అసలేకే మోసం వస్తుందండి. ఎందుకంటే అలా అనుకొని మనం అసలు అమౌంట్ సేవ్ చేయడం మర్చిపోతాం ఆ భ్రమలో పడి. సో అలా సేవ్ చేయకపోవడం వల్ల ఆ టయానికి ₹1,00,00,000 కదా ₹1 కూడా చేతిలో ఉండదు. అదే మనకి ఎంతో కొంత వస్తుంది అని మీరు సేవ్ చేస్తే ఆ టైంకి ₹1,00,00,000 మీ చేతిలో ఉంటుంది. సో మనం అనుకోవడం కన్నా సేవ్ చేయడానికి ట్రై చేయండి. సో ఇప్పుడు ఎంత వచ్చింది? ₹1,16,20,260 రూపాయలు అయితే రావడం. దీనికి మీకు ఎటువంటి ట్యాక్స్ అయితే ఉండదు. సో ఈ విధంగా మీరు ₹1,00,00,000 వరకు అయితే అమౌంట్ సేవ్ చేయొచ్చు. ఒక లాంగ్ టర్మ్ కింద ఈ యొక్క స్కీమ్ని మీరు తీసుకోవచ్చండి. సో మీకు ఇంకేదైనా డినామినేషన్ కావాలన్నా, ఇంకా క్లారిటీగా కావాలన్నా మీరైతే కామెంట్ చేయండి, నేనైతే రిప్లై చేయడానికి ట్రై చేస్తాను. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉందనుకుంటే లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, మీతో పాటు ఉన్న కొలీగ్స్కి, ఎంప్లాయీస్ కావచ్చు, ట్యాక్స్ పే చేసే ఎంప్లాయీస్ కావచ్చు, ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.